మారు మనసు అంటే ఏంటి? అందరూ మత మార్పుడు అంటారు కానీ మత మార్పుడు కాదు. మతము మార్పుడు కాదు కానీ మతి మార్పు కావాలి. మతి మార్పు లేకుండా మతం మారిస్తే లాభం లేదు, అది నిరుపయోగం. మతి మార్చుకొనుట చేయకపోతే అది ఉపయోగం లేనిది. కాబట్టి మారు మనసు పొందాలంటే మన మతిని మార్చుకోవాలి, మత మార్పిడి కాదు. మరి మారు మనసు పొందిన వారు మరి పాపం చేసిన ప్రతి మనిషి కూడా మారు మనసు పొందాలి. మరి లంచం తీసుకున్నటువంటి మరి యొక్క వ్యక్తి జక్కయ్య మారు మనసు పొందాడు. పాపం చేసినటువంటి సమరయ స్త్రీ కూడా మారు మనసు పొందింది. పాపం చేసిన ఏ మనుషుడు కూడా మారు మనసు పొందాలి. అదేవిధంగా దావీదు కూడా బత్షెబా విషయంలో తప్పు చేసి తన తప్పుని ఒప్పుకుని మారు మనసు పొందాడు. మరి మారు మనసు ఎందుకు పొందాలంటే రక్షణ పొందుటకు, పాప పశ్చాత్తాపము పడాలా, అగ్నిగుండంలో పోకుండా తప్పించుకునేటకు మనము మారు మనసు పొందాలి. పొందినప్పుడు దేవుడు మనల్ని అంగీకరించి ఆయన ఇచ్చే రాజ్యానికి వారసులుగా మరి మనలను ఏర్పరచుకుంటాడు. కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్క మనిషి కూడా మారు మనసు పొంది పాప పశ్చాత్తాపం పొందాలని ఆయన ప్రాణాన్ని మరి మన కొరకు అర్పించాడు. ఆ రక్తంతో మనం శుద్ధి చేసుకొని రక్షించబడాలంటే, పవిత్రులుగా మనము మార్చబడాలంటే మారు మనసు పొందాలి. అలాంటి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్.